ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఈ నెల 8వ తేదీ కలెక్టర్ ఆదేశాలతో బుధవారం సాయంత్రం వరకు జిల్లా పరిధిలోని పులిచెర్ల, రుంపిచెర్ల, ఎస్ఆర్పురం, గంగాధర నెల్లూరు, పెనుమూరు, యాదమారి, గుడిపల్ల, చిత్తూరులోని ర్యాంపులు మూసివేసిన సంగతి మనకు తెలిసిందే. ఎందుకంటే ర్యాంపులు మూసివేసిన మండలాల్లో దాదాపు తోతాపూరి రకం మామిడి 90% పైగా కోతలు పూర్తయ్యాయని, అందువల్ల ర్యాంపులు మూసివేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అదే బంగారుపాళ్యం, తవనపల్లిలోని ర్యాంపులు మాత్రం ఈ నెల శుక్రవారం సాయంత్రం 10వ తేదీ వరకు పొడిగించినట్లు వారు ఆ సందర్భంగా పేర్కొన్నారు. కానీ ఇంకా బంగారుపాళ్యం, తవనపల్లి, ఐరాల మండలాల్లో దాదాపు 30% తోతాపూరి రకం మామిడి తోటల్లోనే ఉందని, అందువల్ల మరో 2 రోజులు పొడిగించినట్లు ఉద్యాన శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాలతో బంగారుపాళ్యం, ఐరాల, తవనపల్లి మండలాల్లోని మామిడి ర్యాంపులను మరో 2 రోజులు పొడిగిస్తూ ఈ నెల 12 వరకు కొనసాగించనున్నట్లు జిల్లా మార్కెటింగ్ శాఖ ఏడీ పరమేశ్వరన్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ర్యాంపులు మూసివేశామన్నారు. 3 మండలాల్లో ఈ నెల 10 వరకు కొనసాగిస్తామని ఇంతకుముందు ప్రకటించామని, కానీ ఈ మండలాల్లో 30% పంట కోతలు చేపట్టాల్సి ఉన్నందున ర్యాంపుల నిర్వహణ పొడిగించామని ఆయన పేర్కొన్నారు. గురువారం బంగారుపాళ్యం, తవనపల్లి మండలాల్లోని ర్యాంపులు ఆయన తనిఖీ చేశారు. నిర్వహణ పక్కాగా ఉండాలని, అక్రమాలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని ఆయన ర్యాంపుల నిర్వాహకులకు హెచ్చరించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని మామిడి రైతులు ఈ 3 ర్యాంపుల్లో మామిడి తోలి అక్కడ సరైన పత్రాలు అందజేస్తే వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే టన్నుకు 4,000 సబ్సిడీ అందుతుందని ఈ సందర్భంగా ఆయన రైతులకు సూచించారు. అంటే ఈ నెల 12వ తేదీ వరకు పొడిగించినట్టు ఆయన పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం వరకు ర్యాంపుల నిర్వహణ ఉంటుందని, ఈ విషయాన్ని రైతులు గమనించి త్వరగా కోతలు వేగవంతం చేసి ర్యాంపులు తరలించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీ టన్నుకు 4,000 అందుకోవాల్సిందేనని ఆయన ఈ సందర్భంగా వారికి సూచించారు.